ప్రార్థన. మహోన్నతుడవు, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధుడా, మీ మాట సంపూర్ణమైన స్వచ్ఛత గలది. అది మీ సేవకులమైన మాకెంతో ప్రియమైనది. మీరు మాట్లాడుట మాకెంతో మేలుకరమయ్యా. మీరు మాట్లాడుట మాకెంతో ఆశీర్వాదకరం. మీ మాట వినుట మాకెంతో జీవదాయకం నాయనా. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి ఈ ప్రశస్తమైనటువంటి పరిశుద్ధ ఆరాధనలు మీ స్వరమును వినిపింపచేయండి. మీ మాట చేత మమ్మను బ్రతికించండి. మీ యొక్క మనోహరమైనటువంటి మీ యొక్క ప్రభావ దర్శనము, మీ ముఖ దర్శనము, మీ స్వరూప దర్శనము, మీ స్వరము వలన మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుము. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొలుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. ప్రభునందు ప్రియులారా, దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మరియు కుమారు ఈ 2025వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో అనగా 4వ నెలలోనికి మనం ప్రవేశించాం. అప్పుడే మన జీవితంలో 3 నెలలు ఇట్టే గడిచిపోయినట్లు 4వ నెలలో మనం అడుగుపెట్టాం. ఈ 3 నెలలు మన జీవితంలో చాలానే సంభవించాయి. చాలా అనుభవాలు మన జీవితం గుండా దొర్లిపోయాయి. చాలా అనుభవాల గుండా మనము కూడా దొర్లిపోయాం. ఈ సందర్భంలో మరొక నూతన నెలను పొందుకున్నటువంటి మనం ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన మాటలు వినడానికి సిద్ధపడుతూ ఆయన స్వరము కొరకు మనం ఆశతో కనిపెడదాం. ఎందుకంటే ఆయన మాట చాలా విలువైనది. అది విలువలేని మనకు గొప్ప విలువను అనుగ్రహించింది. ఈ మాట మనకు వినిపించలేనప్పుడు మన జీవితాలు సమాజంలో కానీ సంఘములో కానీ ఎలాంటి విలువను సంతరించుకోలేదు, ఎలాంటి గుర్తింపును పొందుకోలేదు, ఎలాంటి ప్రత్యేకతను మన జీవితంలో నోచుకోలేదు. ఎప్పుడైతే ఆయన మాట మనకు వినిపించిందో, ఎప్పుడైతే ఆయన స్వరము మనకు అనుగ్రహించబడిందో ప్రియులారా, అప్పుడు మన జీవితాలు చాలా ఆశ్చర్యంగా తయారయ్యాయి. ఆయన మాట వినిపించిన మన మాటకు మనకు ఈరోజు విలువ వచ్చింది. ఒకవేళ మనుషులు మీ మాటకు విలువనివ్వకపోవచ్చు, కానీ ఆయన మాట మనము వింటే కనుక మన మాటకు ఎప్పుడు కూడా ఆయన విలువనిస్తాడు. కాదనే దేవుడు కాదు. మనము ఆయన మాట వింటే ఆయన మన మాట వింటానని వాక్యము ద్వారా స్పష్టంగా మనం మాట్లాడుతున్నాడు. కనుక ఆయన మాటను వినువారంగా, ఆయన కృపను పొందుకునే వారంగా ఈరోజు మనము ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం పాడుకున్న పాట కూడా అదే. నాతో మాట్లాడు ప్రభా, నీవే మాట్లాడు. కనుక నేను మాట్లాడితే మీకు ఆశీర్వాదకరం కాదు, ఆయన మాట్లాడితే అది మన జీవితానికి ఆశీర్వాదకరం. అందుకనే నీవే మాట్లాడు ప్రభా. ఆయన పలికితే మనకి మేలు కలుగుతుందట అండి. మనుషుల మాటలు ఒకవేళ మన జీవితంలో కీడును కలుగు చేయొచ్చు, నష్టాన్ని కలుగు చేయొచ్చు, బాధను కలుగు చేయొచ్చు. కానీ దేవుని మాట మనకెప్పుడు మేలుకరంగా ఉంటుంది అని భక్తుడు చక్కటి అనుభవంతో రాస్తున్నాడు. ఈరోజు ప్రియులారా, అలాంటి ఆ మాట మనకు ఎలాంటి మేలును కలుగు చేస్తుందో వాక్యము ద్వారా తెలుసుకుందాం. 119వ సంకీర్తన 137 నుంచి 144 చరణాలు మొదటి భాగంగాను, అలాగే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15 నుంచి 22 వచనాలు, 2వ
భాగముగాను మనం చదువుకున్నాం. మూలవాక్యం 119వ సంకీర్తన 140వ చరణం. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. ప్రియులారా, ఈ లోకములో ఎందులో ఉన్న కల్తీ ఉంటుందేమో కానీ, ఈ లోకములో ఎవరిలోనైనా కల్తీ ఉంటుందేమో కానీ, ఈ లోకములో ఏ స్థితిలోనైనా ఒకవేళ కల్మషము ఉంటుందేమో కానీ, ఈ 119వ సంకీర్తన రాసినటువంటి కీర్తనకారుడు చాలా అద్భుతంగా మాట్లాడుతున్న మాట, అయ్యా నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, క్రిస్టల్ క్లియర్ అనమాట అండి. ఆయన మాటలో ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటుందంటే, ఎంత స్వచ్ఛత ఉంటుందంటే ప్రియులారా, ఆయన మాట ద్వారా సమస్తాన్ని స్కాన్ చేయగలిగినంత స్వచ్ఛత ఉంటుంది. మనుషుల మాటలు తేడాగా ఉండొచ్చు, మనుషుల మాటలలో స్వచ్ఛత ఉండకపోవచ్చు, మనుషుల మాటలలో సత్యం ఉండకపోవచ్చు, మనుషుల మాటలలో మనకు మేలుకరమైనవి ఉండకపోవచ్చు, మనుషుల మాటలు ఎప్పుడూ కూడా మనకు వ్యతిరేక్తంగా ఉండొచ్చు. బట్ ఇక్కడ సేవకుడు అంటున్నాడు, కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, ఎప్పటికీ అది స్వచ్ఛమైనది. అలాంటి స్వచ్ఛమైనటువంటి ఆ నీ మాట నీ సేవకుడనైనా నాకు ప్రియమైనది. ఈరోజు ఆయన మాట ఎప్పుడు మనకు ఆశీర్వాదకరం అవుతుందంటే ప్రియులరా, ఆయన మాట ఎప్పుడు మన జీవితంలో మేలును కలుగు చేస్తుందంటే, ఆయన మాట ఎప్పుడు మనకు దీవెనకరంగా ఉంటుంది అంటే ప్రియులరా, ఆయన మాట నీకు ప్రియముగా ఉన్నప్పుడు, ఆయన మాట నీకు ప్రియముగా ఉన్నప్పుడు అంటే ఆయన మాటను నీవు ఇష్టపడినప్పుడు, ఆయన మాటను నీవు గౌరవించినప్పుడు, ఆయన మాటకు నీవు విలువిచ్చినప్పుడు, ఆయన మాటను నీవు ప్రేమించినప్పుడు. ఆయనను ప్రేమించడం అంటే దాని అర్థం ఏమిటండి? ఆయన మాటను ప్రేమించడమే ఆయన ప్రేమించడం. అందుకని చదవసలేదు గారు యోహాను పత్రికలు అంటాడు, ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించడం. ఆయన ఆజ్ఞలను గైకొనడమే, ఆయన మాట వినడమే ఆయనను ప్రేమించడం. అందుకని అంటాడు, నీ సేవకుడనైనటువంటి నాకు అది ఎంతో ప్రియమైనది. ఆయన మాటను నీ జీవితంలో ప్రియముగా ఎంచగలిగితే, ఆయన మాటను నీవు గౌరవించగలిగితే, ఆయన మాటకు నీవు విలువివ్వగలిగితే ప్రియులారా, ఆయన మాట నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో దీవెనకరంగా, ఎంతో మేలుకరంగా, ఎంతో అద్భుతంగా మార్చేస్తుంది. ఎందుకంటే ఆయన మాటకు అంత శక్తి ఉన్నదన్నమాట అండి. నీ మాటకు విలువ లేదు, కానీ ఆయన మాటకు ఎంతో శక్తి ఉన్నదండి, ఎంతో బలము ఉన్నది, ఎంతో అద్భుతమైనటువంటి ప్రభావము ఆయన మాటకు ఉన్నది. కనుకనే ప్రియులారా, ఏళ్ల తరబడి ఆయన మాటను వినడానికి మనము తపన పడుతున్నాం, తరబడుతున్నాం, ఆశపడుతున్నాం. ఈరోజు మరొక మారు నాతో మాట్లాడు ప్రభువా అని ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించినటువంటి మనం, ఆయన మాట వినడానికి, ఆయన మాట్లాడితే ఏమవుతుందో, ఆయన మాట్లాడితే ఏమవుతుందో అనే దాని ముందు ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మాట్లాడితే ఏమైనా అవ్వాలి అంటే కనుక ఆయన మాటను నువ్వేం చేయాలా? ప్రియముగా, ఇష్టంగా ఎంచుకోవాలి. అంతేకాదు ప్రియులారా, ఆయన మాటను గైకొనాలి, రిసీవ్ చేసుకోవాలి. ఆయన మాట చొప్పున మనము బ్రతకాలి, నడవాలి, జీవించాలి. అప్పుడు డాక్టర్ గారు ట్యాబ్లెట్ వేసుకోమంటారు. ఆయన చెప్పినట్లు మనం ట్యాబ్లెట్ వేసుకుంటే అది మన శరీరానికి మేలు కలుగు చేస్తుంది. అలాగే ప్రభు కూడా, దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు, అది మన హృదయంలోనికి వేసుకోవాలి, మన జీవితంలో దానిని అనుసరించాలి. అప్పుడు మనకు కూడా ఏం కలుగుతుందండి? మేలు కలుగుతుంది, మేలు కలుగుతుంది. ఈరోజు ఒక 7 సంగతులు ఆయన మాట మనము వింటే, ఆయన మనతో మాట్లాడనిస్తే, ఆయన మాటను మన జీవితంలో ప్రియముగా,
ఎంచుకోగలిగితే ప్రియులారా మనము ఎలాంటి మేలులు పొందుతాము. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనం అంటాడు, ఇదిగో మీరు నా మాట వినవలను, మీరు నా మాట వినవలను. 12వ సంకీర్తన 6వ వచనంలో అంటాడు, ఎందుకు ఆయన మాట మనం వినాలి అంటే ఆయన మాట ఒక్కటే, ఆయన మాట ఒక్కటే ఎలాంటిదండి? పవిత్రమైనది. ఇందాక చెప్పాం కదా, స్వచ్ఛమైనది అంటే దాని అర్థం ఆయన మాట ఒక్కటే పవిత్రమైనది. అందుకే కాబోలు తన కాలంలో ఎవ్వరూ మాట వినలేని వారుగా ఉన్నప్పుడు, ఎవరు దేవుని మాటను లెక్క చేయలేనప్పుడు, పెడచెవిని పెడుతున్నప్పుడు ప్రవక్త ఇలా మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనములో, అయ్యా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు. అయ్యా నీ మాట నాకు దొరికినప్పుడు నేను దానిని భుజించాను. ఈరోజు ఆయన మాట దొరుకుతున్నప్పుడు వింటున్నావా, తింటున్నావా? ఆయన మాట నీకు దొరికినప్పుడు ప్రియులారా, ఆయన మాటను వింటున్నావా, తింటున్నావా? వింటే విడిచిపెట్టే అవకాశం ఉంది, కానీ దానిని తింటే ఏమవుతుంది? అది వింటే ఈ చెవిన విని ఈ చెవిన విడిచిపెట్టేసే అవకాశం ఉంది. బట్ దానిని తింటే కనుక ఏమవుతుందండి? తింటే ఏమవుతుంది? తింటే ఏమవుతుంది? తింటే అది కడుపులోనికి పోయి జీర్ణమవుతుంది. ఎప్పుడు ఆహారం జీర్ణమైందో అప్పుడు అది నీ శరీరాత్మలకు బలమును కలుగు చేస్తుంది. ఈరోజు మన జీవితంలో ఆయన వాక్యము ద్వారా ఎలాంటి మేలులు పొందుకోవటం లేదంటే, నువ్వు చాలా ఏళ్ల తరబడి చాలా సంవత్సరాలుగా ఆయన మాట వినడానికి వస్తున్నావు, కానీ ఆయన మాటను తినడానికి రావటం లేదు. ఆయన మాటను తినడానికి రావటం లేదు. నీవు ఆయన మాట తినగలిగితే, ఆయన మాట భుజించగలిగితే ప్రియులారా, ఇక్కడ ప్రవక్త ఇర్మియా అంటున్నాడు, ఆయన కాలంలో ఇశ్రాయేలు ప్రజలలో ఎవ్వరూ కూడా దేవుని మాటను వినలేదు, తినలేదు. దేవునికి వ్యతిరేకంగా జీవించారు. అలాంటి ప్రజలను విశ్వసిస్తున్న కాలంలో ఇర్మియా అంటున్నాడు, అయ్యా నీ మాట నాకు దొరికినప్పుడు నేను తినేసాను దాన్ని, నీ మాట నాకు దొరికినప్పుడు దానిని భుజించేశాను. అది నా కడుపులోనికి వెళ్ళి నా శరీరానికి, నా హృదయానికి, నా ఆత్మకు ఏం కలుగు చేసింది? గొప్ప బలాన్ని కలుగు చేసింది. అంతకు మించి ఆనందము కలిగిందట అండి. ఈరోజు మన జీవితాలలో ఆనందం లేకపోవడానికి కారణం మనిషి మాట వినడం. ఆనందానికి కారణం దేవుని మాట వినడం. నువ్వు దేవుని మాటను విని దానిని భుజించి జీర్ణము చేసుకొని ప్రియులారా పరలోకపు ఆనందాన్ని పొందుతావా? మనుష్యుల మాటలు విని నీవు దుఃఖాన్ని పొందుకుంటావా? మనిషి మాట ఎప్పుడు కూడా నీకు దుఃఖాన్ని కలుగు చేస్తుంది. దేవుని మాట మనం భుజించగలిగితే, తినగలిగితే, దానిని జీర్ణం చేసుకోగలిగితే ఎప్పుడు ఆయన మాట నీకు ఆనందాన్ని, మేలును కలుగు చేస్తుంది. త్వరగా ప్రియులారా మనము ఒక 7 విషయాలు, తెలియని విషయాలు ఏం కాదు, కానీ ఆయన మాట మనము వినాలి అన్నటువంటి ఆలోచన మరొక మారు మన జీవితాలలో కలగడానికి, ఆయన మాట వినేవారుగా మనల్ని మనము పురికొల్పుకోవడానికి, ఆయన మాట వినడము ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలను మనము పోగొట్టుకోకుండా ఉండడానికి, ఈ అంశాలను మనము త్వరగా ధ్యానం చేసుకుందాం. ప్రియులారా మొట్టమొదటిగా ఆయన మాటటండి మనల్ని బ్రతికిస్తుందటండి. ప్రియులారా ఈరోజు మనము బతుకుతున్న బతుకు అస్సలు బతికే కాదు. ఎందుకంటే మనము లోకములో బ్రతుకుతున్నాం, లోకము కొరకు బ్రతుకుతున్నాం, లోకులుగా బ్రతుకుతున్నాం. అందుకనే మనం ప్రస్తుత కాలమందు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు అస్సలు మనదే కాదు. దేవుడు మన జీవితంలో ఉద్దేశించింది కాదు, దేవుడు మన జీవితంలో ఆశించింది కూడా కాదు. అందుకనే మరొకమారు ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు ఆయన మాట వింటే ఏమవుతావండి? బ్రతుకుతావు. మనకు బాగా తెలుసు, రెఫరెన్స్ కూడా తెలుసు మనకి. నేను వాక్యం చెప్పమనలేదు, రెఫరెన్స్ అడిగాను నేను.
119వ సంకీర్తన 50వ చరణపు మొదటి భాగం. నీ వాక్యము నన్ను ఎప్పుడైనా బ్రతికించిందా? నిజం చెప్దాం, ఎప్పుడైనా బ్రతికించిందా? ఆ ఎక్స్పీరియన్స్లోనికి మనం వెళ్ళలేదు ఇంకా. ఆయన మాట చేత బ్రతకగలిగే స్థాయిలోనికి మనం ఇంకా వెళ్ళలేదు. ఆయన మాట విని తిని బ్రతికే బ్రతుకు మన జీవితంలో లేదు. మనం ఆహారం తింటూ బతుకుతున్నాం అంతే, మనము భోజనము తీసుకుంటూ బతుకుతున్నాం తప్ప ఆయన మాట చేత మనం బ్రతుకుతాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా, ఆయన మాట నిన్ను బ్రతికిస్తుంది. ఆయన మాట నిన్ను బ్రతికిస్తుంది. నువ్వు తినినా తినకపోయిన ఇది సత్యము, ఇది వాస్తవం. అందుకనే ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనంలో మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సెలవిస్తున్నాడు. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయడానికి ఆయన నిన్ను అనిచేశాను. ప్రభు పరిచర్యకు ముందు ఓ 40 దినాలు ఉపవాసం ఉన్నారు. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ప్రియులారా, ఆయన చాలా నీరసించిపోయి అలసిపోయినప్పుడు అపవాది ఆయన దగ్గరికి వచ్చింది. అపవాది ఆయనకు లేదా ఆయనను శోధించిన మొదటి శోధన ఏమిటంటే, నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు, చాలా బలహీనంగా ఉన్నావు, దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఈ మాట ఇక్కడ చెప్పిన మాట తిరిగి అక్కడ ఆయన కోట్ చేస్తూ, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ ఆయన నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించు. ఏం తిన్నాడని ఆయన 40 దినములు అరణ్యములు ఆయన ఉపవాసం ఉండి పరిచర్య కొరకు శోధించబడ్డాడు. నిజమే ప్రియులారా, చాలాసార్లు మనం అనుకుంటాం ఆహారం తింటే మనం బతికేస్తాం అని అనుకుంటాం. కానీ ఆహారము తిన్న ప్రతి ఒక్కళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు? మరి ఆహారము తిన్న ప్రతి ఒక్కరు, ఆహారము తిన్న ప్రతి ఒక్కళ్ళు ఈ లోకములో 70, 80, 100 సంవత్సరాలు చచ్చిపోతున్నాడు. కానీ ఆయన మాట విన్నవారు మాత్రం పరలోకములో మరణము లేని జీవితాన్ని జీవిస్తున్నారు. ఈ లోకములో ఆహారము తిన్న నీ శరీరం 70 ఏళ్లకో 80 ఏళ్లకో 90 ఏళ్లకో 100 ఏళ్లకో చచ్చిపోతుందేమో, కానీ ఆయన మాట విన్న నీ ఆత్మ పరలోకములో ఎప్పటికీ చనిపోకుండా నిత్యము దేవుని సన్నిధి, ఇటర్నల్ లైఫ్, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవము, నిత్య జీవితం ప్రియులారా. కనుక ఈ ఆహారము నీకు కొంతకాలమే ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ పరలోకము నుంచి వచ్చు జీవాహారం ఉందే, ఆ ఆహారము నిన్ను నిత్య రాజ్యములో, నిన్ను నిత్యత్వపు స్థితిలోనికి నడిపిస్తుంది. కనుక ఆయన మాట మనల్ని బ్రతికిస్తుందండి. ఆయన మాట వలన మనం బ్రతుకుతాం. అందుకని పేతురు భక్తుడు ప్రభుతో చక్కని మాట అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం త్వరగా చదువుకుంది. సీమోను పేతురు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? నీవే నిత్య జీవము గల, నీవే నిత్య జీవము గల మాటలు గలవాడు. ఎక్కడికి వెళ్ళిపోమంటాం మమ్మల్ని? ఈరోజు ప్రియులారా, అక్కడికి ఇక్కడికి ఎక్కడికెక్కడికో వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని పరుగులు పెడుతున్నా ఓ ప్రియ విశ్వాసి, నువ్వు బ్రతకాలంటే నిత్య జీవపు మాటలు కలిగిన యేసు మాట వినాలి. నిన్ను నిత్య జీవములో నిత్యము బ్రతికించగలిగినటువంటి యేసు మాట వినాలి. ఆయన మాట నిన్ను బ్రతికిస్తుంది. 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో కూడా, నా మాట వినిన ఎడల మీరు, నా మాట వినిన ఎడల మీరు ఏమవుతారండి? బ్రతుకుతారంతే, బ్రతుకుతారంతే. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉదాహరణ చూపిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 43, 44 వచనాలు. 43, 44 వచనాలు త్వరగా చదువుతాను. లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు చుచ్చబడిన వాడి వెలుపలికి, చాలండి. తర్వాత ప్రభు ఏమన్నారంటే వాని కట్లు విప్పి పోనీయడం. ఆయన మాట బ్రతికిస్తుంది అనడానికి ఎంతకంటే గొప్ప సందర్భం మనకేమీ అవసరం లేదు.
ఆయన లాజరు బయటికి రమ్మన్నాడు. లాజరు ఎక్కడున్నాడు? లాజరు ఎలా ఉన్నాడు? చనిపోయి ఉన్నాడు. అప్పుడప్పుడు మీరు డెడ్ బాడీల దగ్గరికి వెళ్తూ ఉంటారు ఫ్యూనరల్ సర్వీసెస్ కోసం. మీరు లాజరు బయటకు రమ్మని అనొద్దు, కానీ అయ్యా ఆస్తి పత్రాలు ఎక్కడిచ్చావు అనే ఓ మాట చెవి దగ్గర పలకండి. శవం లేచి మాట్లాడుతుందా? శవం వింటుందా? శవము స్పందిస్తుందా? కానీ ఇక్కడ శవం ఎవరు? లాజరు చచ్చిపోయాడు. ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా మనము బ్రతికి ఉన్నప్పుడే పనిచేస్తాయి. ఈ అవయవాలన్నీ కూడా చచ్చిపోయిన కొద్ది నిమిషాలలో అన్నీ కూడా చచ్చిపడిపోతాయి. అక్కడి నుంచి కొన్ని గంటల లోపులోనే శరీరం ఏమైపోయిందంటే డీకంపోజ్ అయిపోతుంది, క్షీణించిపోతుంది. కానీ ఇక్కడ లాజరు చనిపోయేప్పటికి ఎన్ని రోజులైంది? లిటరల్లీ అతని శరీరము ఒక 50% పైగా డీకంపోజ్ అయిపోతూ ఉండాలి, కుళ్ళిపోతూ ఉండాలి. అయిపోయిందేమో కూడా. అందుకనే ఆయన 4 దినాలు ఆలోచించేశారు. కుళ్ళిపోతున్నటువంటి శరీరం ఆయన మాట విన్నప్పుడు ఏమైందండి? బ్రతికి బయటకు వచ్చింది. ఆయన మాట ఎవరికి వినిపించింది? వినిపించిందండి? శవానికి వినిపించింది. 2025 సంవత్సరాలుగా మనతో మాట్లాడుతుంటే బతుకును మనకి వినిపించడం లేదు. అందుకనే మనము నిజముగా బతకలేకపోతున్నాం. ఆయన మాట చచ్చిపోయి చెవులు కానీ ముక్కు కానీ ఏ అవయవము పనిచేయలేనటువంటి ఒక శవానికి వినిపించింది. బతుకున్న నీకు వినిపించటం లేదు. బతుకున్న నీకు ఏళ్ల తరబడి ఆయన స్వరము, ఆయన మాట నీకు వినబడుతున్నా, నీకు చెప్పబడుతున్నా, శవాలు వింటున్నాయి కానీ జీవము కలిగినటువంటి జీవిస్తున్నటువంటి నీవు నేను వింటం లేదు. అందుకనే నేను ముందే అన్నాను, ఈ బ్రతకడం కాదు, ఎలాగైనా బ్రతికేస్తాం. కాస్త అన్నము, కాస్త నీరు, కాస్త వస్త్రం, కాస్త నీడ, ఎవరైనా బ్రతికేస్తారు. బట్ ప్రభు పరిశుద్ధ రక్తములో విమోచించబడినటువంటి నీవు నేను బతకాల్సిన బతికిది కాదు. ఆయనలో బతకాలి, ఆయన కొరకు బతకాలి, ఆయనలాగా బతకాలి. అందుకని అలా బతకాలంటే ఆయన మాట వినాలి. ప్రియులరా, లాజరు బయటకు రమ్మన్నప్పుడు ప్రాణము లేనటువంటి శవముగా ఉన్నటువంటి లాజరు లేచి బయటకు వచ్చాడు. కారణం అతడు ఆయన మాటను విన్నాడు. ఈరోజు కూడా ప్రియులారా, మృతమైన మన జీవితాలు, మన ఆత్మీయతలు బ్రతకాలంటే కనుక ఆయన మాట వినగలిగే చెవులు ఉండాలి. ఆయన మాట మనం వింటే కనుక మన స్థితి ఎంత మృతమైనదైనా, ఆయన మాట మనం వింటే కనుక మనం ఎంత చనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, జీవము లేని స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మాట వింటే లాజరులాగా మనం బయటకు వస్తాం, లాజరులాగా మనం లేపబడతాం, లాజరులాగా మనం జీవించగలుగుతాం. ప్రియులారా, ఈరోజు ఆయన మాట వింటే నువ్వు బ్రతుకుతావన్నది సత్యం. ఆయన యాయేరు కుమార్తె దగ్గర కూడా వెళ్ళి ఏమన్నాడు? తలీతాకుమి లెమ్మని చెప్పగా, అంటే చిన్నదానా లెమ్మని చెప్పగా, చనిపోయినటువంటి ఆ కుమార్తె, 12 సంవత్సరాల ఈడు కలిగినటువంటి ఆ కుమార్తె, ఆమె లేచి కూర్చుండి మాట్లాడసాగింది. ఎందుకంటే ఆయన మాట వినడం ద్వారా మనం బ్రతుకుతాం. ఇక 2వ మాట చూడు. ఆయన మాట వింటే, నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. ఆయన మాట వింటే మనకు స్వస్థత కలుగుతుంది. మీరు మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములను ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను. ఏమంటాడండి ఇక్కడ? స్వస్థపరచు యెహోవాను నేనే, ఐగుప్తీయులకు కలిగిన రోగములను ఏది మీకు రాదు. బట్ వన్ కండిషన్ ఏమిటండి? అది ఆయన మాట వింటే నీకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. అంటే దాని అర్థం, ఈరోజు మనకు స్వస్థత లేకపోవడానికి కారణం ఆయన మాట వినకపోవడం. ఆయన మాట వినకపోవడం వలన ఈరోజు మన జీవితాల్లో ఏమీ లేదండి, స్వస్థత లేదు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు. నీకు స్వస్థత కావాలంటే కనుక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినడం కాదు,
ఆయన మాటను వినగలిగితే నీ బ్రతుకులో ఆయన స్వస్థతను ఇస్తాడు, నీ బ్రతుకులో ఆయన ఆరోగ్యం ఇస్తాడు, నీ బ్రతుకును ఆయన. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో ప్రియులారా, ఒక శతాధిపతి తన దాసుని గురించి, మొన్న కూడా లెంటన్ సీజన్లో కూడా ఒకరోజు మనం ధ్యానం చేసుకున్నాం. తన దాసుని నిమిత్తమే వచ్చాయా, నా దాసుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, నా దాసుని స్వస్థపడి, సరే పదాన్ని ఇంటికి వస్తానన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా నీవు నా ఇంటికి రావడానికి నాకు యోగ్యత లేదు, నీవు మాట మాత్రము సెలవు, నా దాసుడు స్వస్థపరచబడునని. ఒక శతాధిపతికి అర్థమైందండి. అక్కడ ఒక శవానికి అర్థమైంది ఆయన మాట వింటే నేను బతుకుతానని. ఆయన మాట విన్నది బతికేసింది. ఇక్కడ ఒక శతాధిపతికి, తన మాటే తప్ప ఎవరి మాట విననటువంటి ఒక శతాధిపతికి అర్థమైంది, ఆయన మాట్లాడితే నా దాసుడు స్వస్థత పొందుతాడు, ఆయన మాట్లాడితే నా పనివాడు బాగుపడతాడు, ఆయన మాట్లాడితే నా దాసునికి స్వస్థత కలుగుతుంది. ప్రియులారా, ఈరోజు మన బాధలకు, వ్యాధులకు, ఆరోగ్యము లేకపోవడానికి కారణం ఆయన మాట వినకపోవడమే. ఆయన మాట విన్నవారికి స్వస్థత, అనారోగ్యములు, వ్యాధులు, బాధలు, స్వస్థత శీఘ్రమే కలుగుతుంది. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక అంశానికి వెళ్ళిపో. యోహాను సువార్త 9వ అధ్యాయం 7వ వచనం, అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 8, 9 వచనాలు. మొట్టమొదటి భాగం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 7వ వచనాన్ని, నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుగు కమ్మని చెప్పాను, వాడు వెళ్ళి కడుగుకొని చూపు కలవాడేయవచ్చు. ఇక్కడ ఒక గుడ్డివాడిని చూశాను, అతడు పుట్టి గుడ్డివాడు. ప్రభా, ఇతడు గుడ్డివాడే పుట్టడానికి ఇతడు చేసిన పాపమా, ఇతని తల్లిదండ్రులు చేసిన పాపమా అంటే ఎవరు చేసిన పాపము కాదు, కానీ దేవుని మహిమ కనుపరచబడ్డానికి అతన్ని పిలిచి ఉమ్మి వేసి బురద చేసి కళ్ళ మీద పూసి, నీవు వెళ్ళి సిలోయమును కోనేటిలో నీ కళ్ళు కడుక్కో. ప్రియులరా, అతడు ప్రభువు మాట విన్నాడు. ప్రభువు మాట విని ఆ మాట చొప్పున చేయగా అతనికి వెంటనే స్వస్థత కలిగింది. నిజమే, ఆయన మాట వింటే నీ శరీరంలో స్వస్థత కలుగుతుంది. ఆయన మాట వింటే నీ శరీరంలో ఆరోగ్యము కలుగుతుంది. ఆయన మాట వింటే బాగాలేని నీ ఆరోగ్యం బాగుపరచబడుతుంది. ఇక్కడ మాత్రమే కాదు, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 8, 9 వచనాల్లో కూడా 38 సంవత్సరాల నుంచి ఎవ్వడి మాట అతన్ని బాగు చేయలేకపోయింది. 38 సంవత్సరాల నుంచి ఎవ్వడి మాట ఆ వ్యక్తిని బాగు చేయలేకపోయింది, నిలపలేకపోయింది, నడపలేకపోయింది, ఆరోగ్యాన్ని లేకపోయింది. అంటే ఆ రోజు ప్రభుత్వాన్ని చూసి, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువమని వానితో చెప్పుదా. వెంటనే వాడు పరిపెత్తుకుని లేచి వెళ్ళిపోయాడు. ఈ 2 విషయాల్లో ప్రియులారా, బురదను కడుక్కోవడంలోను పరిపెత్తుకుని నడవడంలోను ఆయన మాటను వినడంతో వారు సరిపెట్టుకోలేదు, కానీ విన్న ఆయన మాట పట్ల వారికి ఏం కలిగిందండి? విశ్వాసము కలిగింది. ఆయన మాట విని విశ్వసిస్తే నీ బలహీనత ఎలాంటిదైనా, నీ రోగము ఎలాంటిదైనా, నీ వ్యాధి ఎలాంటిదైనా ప్రియులారా, నీకు స్వస్థత శీఘ్రమే కలుగుతుంది, నీకు ఆరోగ్యము శీఘ్రమే కలుగుతుంది. కనుక 2 విషయాలు చూస్తాం. మొదటిది, ఆయన మాట వింటే బ్రతుకుతాం. రెండవది, ఆయన మాట వింటే మనకి స్వస్థత కలుగుతుంది. ఇక 3వది కూడా చూద్దామండి, సమయాన్ని బట్టి మనం త్వరగా వెళదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆయన మాట వింటే నీకు దీవెన కలుగు. చదవండి అమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నయు, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల, శ్రద్ధగా వినని ఎడల నీవు దీవించబడతావని వాక్యం సెలవిస్తుంది. నీవు దీవించబడతావని వాక్యం సెలవిస్తుంది. ఎలా వినాలటండి? మన దేవుని మాట వినాలట. అది కూడా ఎలా వినాలండి? శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు నిన్ను హెచ్చిస్తాడు. అంతేకాదు, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. దీవెన అవసరం లేని వారు ఎవరున్నారు చెప్పండి? దీవెన అవసరం లేని వారు ఈ లోకంలో ఎవరున్నారు? అందరికీ దీవెనలు కావాలి. ఏ దీవెనలు చూద్దామా? నీవు పట్టణంలో దీవించబడతావు,
నీవు పొలములో దీవించబడతావు, నీ గర్భఫలము దీవించబడుతుంది, నీ భూఫలము దీవించబడుతుంది, నీ పశువుల మందలు దీవించబడతాయి, నీ దుక్కిటెత్తులు దీవించబడతాయి, నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయి, నీ గంప పిండి పిసుకు నీ తొట్టే దీవించబడుతుంది, నీవు లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావు, నీ ప్రయత్నములన్నిటిలో నీవు దీవించబడతావు, నీ యొక్క దేశములో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు స్వాస్థ్యం ఇస్తాడు, నీకు మేలు కలుగు చేస్తాడు. నీవు అప్పుచ్చువానిగా ఉంటావు కానీ ఎప్పుడు అప్పు చేయి. నీవు తరగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నీవు పైవానిగా ఉంటావు కానీ క్రిందివానిగా ఈ దీవెనలని. నీ పని దీవించబడుతుంది, నీ ఆహారం దీవించబడుతుంది, నీ ప్రయత్నం దీవించబడుతుంది, నీ ఇల్లు దీవించబడుతుంది, నీ ప్రయాణము దీవించబడుతుంది, మొత్తంగా నీ బతుకే దీవించబడుతుంది. ఎప్పుడు అంటే నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని దాన్ని అనుసరిస్తే. ఈరోజు ఈ దీవెనలు అన్నిటి కొరకు ఏం చేస్తున్నాం మనం? ఎవరి మాట పడితే వారి మాట వినండి. మన పనిలో, మన ప్రయత్నములు, మన యొక్క వ్యవసాయములు, మన ఫలసాయములు ఎక్కడ దీవించబడాలన్నా మనము ఎవరొకరి మాట వింటాం, ఎవరొకరి మాట మీద డిపెండ్ అవుతూ ఉంటాం, ఎవరొకరిని ఆధారం తీసుకుంటాం. ఏమైనా సలహా ఇవ్వండి, సజెషన్ ఇవ్వండి, ఏం చేద్దాం అనుకుంటున్నా, ఎలా చేద్దాం అనుకుంటున్నా, వ్యాపారం మంచిదా, ఈ జాబ్ మంచిదా, ఈ కోర్సు మంచిదా, ఇక్కడికి వెళ్తే మంచిదా, ఎప్పుడు చూసినా మనం ఏం చేస్తున్నామండి? ఎవరొకరి మాట వినడం మనకి మేలుకరమని మనం ఎవరొకరు మాట విని ఆ ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తాం. కానీ దీవెన రావాలంటే దేవుని మాట వినాలి. దీవెన రావాలంటే దేవుని మాట వినడం ఒక్కటే. ఇవన్న మాట విని శ్రద్ధగా విని ఆ ప్రకారం నడుచుకుంటే కనుక ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తిస్తాయి, నీకు లభిస్తాయి, నీకు అనుగ్రహించబడతాయి. వీళ్ళారా, ఈరోజు నీవు దీవించబడాలంటే ఆయన మాట వినడం ఒక్కటే మార్గం. ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైపోయాడు. అయితే దేవుడు అబ్రహామును అన్ని విషయములలోనూ ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు అబ్రహాం? ఎందుకు ఆశీర్వదించాడండి అబ్రహాంను? దేవుని మాట విన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడంతే. ఏం చేయమంటే అది చేశాడు. చివరికి కొడుకును బలిగా అర్పించాడని సిద్ధమైపోయాడు. దేవుని మాట వింటే నచ్చిన మాటలు విని నచ్చని మాటలు వినకపోవడం కాదు. దేవుని మాట వింటే వీలైనప్పుడు విని వీలు కానప్పుడు మానేయడం కాదు. దేవుని మాటలు వింటే అవసరమైనప్పుడు విని అవసరం లేనప్పుడు మానేయడం కాదు. అబ్రహాము అతనిని పిలిచినది మొదలుకొని దేవుని మాట వినడం ఎప్పుడు మానలేదు. 12వ అధ్యాయం ఆదికాండం మొదలుకొని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 24వ అధ్యాయం వరకు అబ్రహాముతో దేవుడు ఏమి చెబుతూ వచ్చాడు, ఏమి చెయ్యమన్నాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఎలా బతుకమన్నాడు, ఏమి ఇవ్వమన్నాడు, ఆయన చెప్పిన ప్రతి మాట ఎక్కడ క్రమము తప్పకుండా తుచ తప్పకుండా అబ్రహాం విన్నాడు. కనుకనే దేవుడు అబ్రహామునట అన్ని విషయములలోనూ దేవుడు అబ్రహామును ఏం చేశాడండి? అన్ని విషయములలోనూ దీవించాడు. ఈరోజు నీవు కొన్ని విషయాల్లో కూడా దీవించబడలేకపోతున్నావంటే ప్రియులారా, మన జీవితంలో ఆయన మాటను మనం వినటం లేదు, ఆయన మాటను మనం వినలేకపోతున్నాం, గై కొనలేకపోతున్నాం. ఈరోజు ఈ దీవెన నన్ను నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించాలంటే కనుక నీకొక్కటే ఆప్షన్. నీవు ఆయన మాటను విని తీరాలి, ఆయన మాటను గైకొని తీరాలి. ఆయన మాట వింటే ఈ దీవెనను నీకు ప్రాప్తిస్తాయి. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఇంకొక వ్యక్తి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కనపడతాడు. ఈ 26వ అధ్యాయం మొదటి భాగంలో అంటాడు, నువ్వు నా మాట విని గైకుంటే నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. దేవుడు చెప్పినట్లే ఇస్సాకు దేవుని మాట విని ఆ దేశము నుండిపోయాడు. అందుకనే అక్కడ ఆదేశమందు అని ప్రారంభిస్తాడు ఆ వచనాన్ని, 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై, ఆ దేశమందు ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మాట విన్నాడు. ఆ దేశమందు ఉండమన్నప్పుడు దేవుని మాట విన్నాడు. దేవుని మాట విని ఆ దేశమందు ఉన్నవాడై ఇస్సాకు ఆ సంవత్సరము విత్తనము వేసి 100 ఫలం. ఇది దీవెన కాదా? నీవు ఆయన మాట వింటే 100 దీవెనలు పొందుకుంటాం. యోబుకు ఆశీర్వాదాలు ఏమయ్యాయి? ఎన్నంతలు వచ్చాయండి? 2 వచ్చాయి. కానీ దేవుని మాట విన్న నీకు ఎన్నంతలు వస్తాయి? 100 ఫలం. 100 ఫలం వస్తుందట. ఆయన మాట వింటే నువ్వు దీవించబడతావు అంతే. ఆ దీవెనలో ఎగ్జంప్షన్స్ ఉండవు, కోత ఉండదు, ఎలాంటి కొదువ ఉండదు. అబ్రహాము దేవుని మాట విన్నాడు, ఒక్క విషయంలో కూడా వదిలేయకుండా అబ్రహాము దేవుడు ఏం చేశాడు? అన్ని విషయాల్లోనూ ఆశీర్వదించేశాడు. ఇస్సాకు దేవుని మాట విన్నాడు,
ఒక్క విత్తనం కూడా ఫలించకుండా వృధా కాకుండా 100 విత్తనాలు ఏమైనాయి? ఉదాహరణకు చెప్తున్నా, 100 విత్తనాలు విత్తితే 100 ఫలం పొందాడు. ఈరోజు నీవు దేవుని మాట వింటే నీ ప్రయత్నములో నీవు 100 ఫలము పొందుతావు. నీ జీవితంలో అన్ని విషయములలో నీవు ఆశీర్వదించబడతావు. ఇక 4వ విషయం చూద్దామండి. లూకా సువార్త 5వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. ఇది కూడా మనకు తెలిసినవి, ఇవన్నీ తెలిసినవి. కానీ దేవుని మాట వినడానికి ఇవి మరొకసారి మన జీవితానికి అవసరం కూడాను. సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున బలవేతురని ఆయనతో చెప్పి మరి అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేయగా ఆ దోణి వచ్చినప్పుడు ఆ 2 దోణులు మునిగిపోయినట్టు నింపేశాడు. ఆయన మాట వింటే ఏమవుతుందండి? ఆయన మాట వింటే నీ అనుభవాలు మార్చబడతాయి. ఆయన మాట వింటే ఏమవుతుందండి? నీ అనుభవాలు. పేతురు అనుభవం చెప్తున్నాడు ఇక్కడ 5వ వచనం మొదటి భాగంలో. ఏలినవాడా, రాత్రంతా ప్రయాస. పేతురు అనుభవం ఏంటో తెలుసా? ప్రయాస. పేతురు అనుభవం ఏంటో తెలుసా? ప్రయాస. అతను అంటున్నాడు తన అనుభవంతో, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక చేప కూడా పడలేదు. పేతురు అనుభవం ప్రయాస, పేతురు అనుభవం నిరాశ, పేతురు అనుభవం చాలా బాధాకరమైన స్థితి. ఆ అనుభవంతోనే ఉదయం లేచి వలలు కడుక్కుంటున్నాడు ఇంటికి పోవడానికి. పేతురు అనుభవాలను చూస్తున్నటువంటి ప్రభు నీకు కొత్త అనుభవం ఇస్తాను, లోపలికి పద అన్నాడు ఆయన. పేతురు చేదైన అనుభవాలు, పేతురు నిరాశాపూరితమైన అనుభవాలు, పేతురు ఖాళీ అనుభవాలు. పేతురు లోపలికి పద, నీ అనుభవాలు మార్చి చూపిస్తానన్నాడు. పేతురు ఎక్కడి నుంచి మాట వినడం మొదలుపెట్టాడో తెలుసా? ఎక్కడి నుంచి మాట వినడం మొదలుపెట్టాడండి? ఒడ్డు దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఎక్కడి వరకు విన్నాడు? సముద్రపు లోతు వరకు విన్నాడు. మనం చాలాసార్లు మాట వినడంలో ఒడ్డు దగ్గర ఆగిపోతాం. చాలాసార్లు దేవుని మాట వినడంలో మనం ప్రైమరీ స్టేజ్లోనే ఆగిపోతాం. ఒడ్డు తర్వాత దోణి నిలవగలిగినంత కొంచెం లోతుకు నడిపించాడు. అక్కడ కూడా దేవుని మాట విన్నాడు, ప్రభు మాట విన్నాడు. కొన్నిసార్లు కొంచెం లోతులో ఆయన మాట వింటాం, కొన్నిసార్లు కొంచెము లోతులో మాత్రమే ఆయన మాట వింటాం. ఆ తరువాత మళ్ళా దేవుని మాట విన్నాడు, ఇంకాస్త లోపలికి నడిపించు. పేతురు మళ్ళా మాట విన్నాడు. ఎక్కడ విన్నాడంటే సముద్రపు లోతులలో, అంటే మధ్యలో విన్నాడు. ప్రియులరా, నువ్వు దేవుని మాట ఎప్పటి వరకు వినాలి అంటే, ఆ తర్వాత మానేమని చెప్పడం లేదు నేను. నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేసే వరకు వినాలి. నీ ప్రయాస నీవు మరిచిపోయే వరకు వినాలి. పేతురు ఎక్కడి వరకు మాట విన్నాడంటే, పేతురు దోణి అంటే ఆ ఒడ్డున దోణి తీశాడు, కొంచెం లోపలికి నడిపించమంటే ఆ కొంచెం లోతులో కూడా దేవుని మాట విన్నాడు. ఇంకాస్త లోపలికి నడిపించమంటే ఆ సముద్రపు లోతులలో కూడా, ఆ సముద్రపు మధ్యలో కూడా ఆయన మాట విన్నాడు. ప్రియులరా, నీ జీవితాన్ని మార్చగలిగే అనుభవాల వరకు నీ మాట వింటూనే ఉండాలి. నీ జీవితంలో అద్భుతాలు జరిగే వరకు ఆయన మాట వింటూనే ఉండాలి. నీ జీవితంలో ఆయన కార్యాలు చూసే వరకు ఆయన మాట వింటూనే ఉండాలి. ఒక రోజు విని, 2 రోజులు విని, 3 రోజులు విని తర్వాత మానేస్తానంటే కుదరదు. నీ జీవితంలో ఎప్పటికీ ఆయన మాట వింటూనే ఉండాలి. లేకపోతే తిరిగి మరలా నీ జీవితం వెనక్కి తిరిగిపోతుంది. ఇక్కడ పేతురు నడి సముద్రములు కూడా ఆయన మాట విన్నాడు. ఆయన మాటలో లోతైనటువంటి అనుభవాలలోనికి వెళ్ళాడు. కనుకనే లోతైన అనుభవాలలో అతని అనుభవాలు మార్చబడ్డాయి. ఒకవేళ నీ జీవితము నిరాశాపూరితంగా ఉందా? మనుషుల మాటలు విని వేసారిపోయావా? ఒకవేళ నీ జీవితము ఖాళీగా అయిపోయిందా? మనుషుల మాటలు విని నీ జీవితం ఖర్చు అయిపోయిందేమో. ఒకవేళ నీ జీవితం అంతా కూడా ప్రయాసతో మిగిలిపోయిందా? మనుషుల మాటలు విని చివరికి నీకు ప్రయాస మిగిలిందేమో. ఒకసారి నీ అనుభవాలను మార్చగలిగిన, నీ నిరాశను తీసివేయగలిగినటువంటి, నీ నిస్పృహను తీసివేయగలిగినటువంటి ప్రియులారా, నిన్ను అద్భుతమైన అనుభవాలతో నింపగలిగినటువంటి ప్రభు మాట వింటే కనుక నీ అనుభవాలన్నీ కూడా ఏమైపోతాయండి? మార్చబడతాయి. నీ అనుభవాలన్నీ కూడా మార్చబడతాయి. 4 విషయాలు చూస్తాం. మొదటి విషయం,
ఆయన మాట నిన్ను బ్రతికిస్తుంది. ఆయన మాట నిన్ను స్వస్థపరుస్తుంది. ఆయన మాట నిన్ను దీవిస్తుంది. ఆయన మాట నీ అనుభవాలను, నిరాశ చేదైన అనుభవాలను మారుస్తుంది. ఇక 5వ విషయాన్ని మనం చూద్దామండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం చాలండి. ఆయన మాట ఇందాక మనం పేతురు జీవితంలో ఏం మార్చిందని చూసాం. ఆయన మాట పేతురు అనుభవాలను మాత్రమే మార్చింది అక్కడ ఆ సందర్భం. ఇక్కడ ఈ 5వ అంశంలో ఆయన మాట ఏం చేస్తుంది? ఆయన మాట నిన్నే మారుస్తుంది. ఇంకా నీళ్లు ద్రాక్షరసం దగ్గర ఆగిపోయాం. మనం ఎక్కడ ఆగిపోయామండి? ఇంకా నీళ్ళ దగ్గర, ద్రాక్షరసం దగ్గర మాత్రమే ఆగిపోయాం. కాదు, ఆయన మాట ఏం చేస్తుందో తెలుసా? అసలు నిన్నే మార్చేస్తుంది. ద్రాక్షరసం అయిపోయిన విందులు తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పింది చేయండి, ఆయన మీతో చెప్పింది చేయండి. పరిచారకులు వచ్చారు, ఏం చేయమంటాం? అక్కడ ఖాళీగా ఉన్నాయి కదా, ఆ 6 రాతి బాణలను నీళ్ళతో నింపండి. నింపమన్న వెంటనే ఏం చేశారు వాళ్ళు? ఎందుకండి, ఎక్కడికి తీసుకెళ్లాలని అడగలేదు, వెంటనే నింపేశారు. ఇప్పుడు మీరు తీసుకెళ్ళి విందు ప్రధానికి చూపించండి. వారు ముంచి విందు ప్రధానికి చూపించగా ద్రాక్షరసమైన నీళ్లు రుచి చూచినప్పుడు ప్రధాని అంటున్నాడు, ఎవడైనా ముందు మంచిది పోసి తర్వాత కల్తీది పోస్తాడు, కానీ ఇది వరకు కూడా నువ్వేం చేసావు? మంచి ద్రాక్షరసము ఉంచుకున్నావు. నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయాయి. ఎందుకు మారిపోయాయండి? పరిచారకులు ఆయన మాట విన్నారు. తల్లి చెప్పింది వెళ్ళమన్నది వెళ్ళారు. ప్రభు చెప్పాడు నీళ్లతో నింపమన్నాడు, నింపాను. ఇప్పుడు తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వమన్నాడు, ఇచ్చారు. ఆయన మాట చెప్పిందలా చేశారు. అక్కడ నీళ్లు ద్రాక్షరసంగా మారి, ఇక్కడ పరిచారకులు మరొకటి నేను చెప్పడం లేదు. ఇక్కడ నీరు నీవైతే నిన్ను ద్రాక్షరసం చేయగలిగింది ఆయన మాట. ఇక్కడ నీరు నీవైతే నిన్ను ద్రాక్షరసంగా మార్చగలిగింది ఆయన మాట. ఓ సాధారణమైనటువంటి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేసింది ఆయన మాట. ఎన్నికలైన నీ జీవితాన్ని ఎందరికో ఆధారంగా మార్చేసింది ఆయన మాట. ఎవరికి పనికిరాని నీ జీవితాన్ని అందరికీ ఉపయోగకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా మార్చేసింది ఆయన మాట. నిజమే ప్రియులారా, ఆయన మాట నిన్నే మార్చేస్తుంది. ఆదికాండంలో అపవాది మాట అవ్వను, ఆదామును ఏం చేసింది? మార్చేసింది. దేవుని మాట విన్నంతసేపు కూడా వారి దేవుని కుమారులే, దేవుని బిడ్డలే. దేవుని మాట వినడం మానేసేసి ఎప్పుడైతే అపవాది మాట వారు విన్నారు, వారు మారిపోయారు. ఎలా మారిపోయారు? అపవాదుల్లాగా మారిపోయారు అనమాట. అందుకనే ఒకళ్ళ మీద ఒకళ్ళు అపవాదులు చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఎలా మారిపోయారండి? ఒకప్పుడు దేవుని కుమారుడు దేవుని మాట విన్నంతసేపు కూడా, ఎప్పుడైతే దేవుని మాట వినకుండా వారు అపవాది మాట విన్నారు, వారి ఒక్కళ్ళ మీద ఒకళ్ళ అపవాదులు వేసుకుంటూ అపవాదులాగా మారిపోయారు. ఇక్కడ అంటున్నాడు, ఆయన మాట వింటే ఆయన నిన్నే మార్చగలిగిన సమర్థుడు. ఆయన మాట వింటే ఆయన నిన్నే మార్చగలిగిన సమర్థుడు. సాధారణమైన నీళ్లను ద్రాక్షరసంగా మార్చినటువంటి దేవుడు ఓ సాధారణమైనటువంటి నిన్ను అసాధారణమైనటువంటి వ్యక్తిగా అద్భుతంగా మార్చగలిగిన వాడు. మనం ఆదికాండం చూస్తామండి, 1వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. ఆ మొదటి వచనం అంటది, భూమి ఎలా ఉందటండి? శూన్యముగాను నిరాకారం, చీకటి అగాధ జలములపై. అక్కడి నుంచి మొదలు పెట్టాడు. 4వ వచనం నుంచి 3వ వచనం నుంచి వెలుగు కమ్మని పలకగానే మొదలు పెట్టాడు. ఆయన మాట్లాడడం మొదలు పెట్టాడు. ప్రియులారా, శూన్యముగా నిరాకారంగా ఉన్నటువంటి సృష్టి లేదా భూమి ఏం మొదలుపెట్టింది? ఆయన మాట వినడం మొదలుపెట్టింది. వెలుగు కమ్మని పలకగా వెలుగైంది. వెలుగు చీకటి వేరుపరిచాడు. ఆకాశం భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలను, విత్తనములు చెట్లను, సమస్త పశువులను, ఆకాశ పక్షులను, భూమి మృగములను, సముద్రపు మత్స్యములను ఆయన మాటతో సెలవిచ్చాడు. అప్పటి వరకు శూన్యంగా నిరాకారంగా ఉన్నటువంటి సృష్టి ఏమైపోయిందో తెలుసా? ఏమైపోయిందండి? అప్పటి వరకు శూన్యంగా నిరాకారంగా ఉన్న సృష్టి ఏమైపోయింది? 65వ సంకీర్తన 9వ వచనం చూస్తే కనుక, నీవు భూమిని దర్శించి, ఆయన భూమిని ఎలా దర్శించాడండి? ఆయన భూమిని
ఎలా దర్శించాడు? అదేనండి, దర్శించాడు. ఎలా దర్శించాడు? బో, అది ఆ ముక్క రావాలి మనకి. ఎందుకంటే ఆ ముక్క మనకు కావాలి కనుక, ఆ ముక్క మనకు అవసరం, ఆ మాట అవసరం. మహదైశ్వర్యం ఇచ్చాడా, తడిపాడా, దున్నాడా, అవన్నీ సెకండరీ. మహదైశ్వర్యం రావడానికి దేవుడు ఏం చేశాడు? భూమిని తన మాట చేత దర్శించాడు. అంటే భూమి ఆయన మాట విన్నప్పుడు దానికి మహదైశ్వర్యం కలిగింది. నీళ్లు ఆయన మాట విన్నప్పుడు ద్రాక్షరసంగా మారిపోయాయి. నువ్వు ఆయన మాట వింటే నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడండి? నువ్వు ఆయన మాట వింటే నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడు? మార్చివేస్తాడు. ఎలా అంటే, ఓ సాధారణమైన నిన్ను అసాధారణమైన వ్యక్తిగా, ఒక అద్భుతంగా నిన్ను నన్ను వారు చూసినప్పుడు, అన్యులను చూసినప్పుడు, దేవుడు వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని చెప్తున్నప్పుడు, అవును నిజమే కదా, ఒకప్పుడు నేను నీటి వలె సాధారణంగా ఉండేవాడిని దాన్ని, ఇప్పుడు ఆయన నన్ను విలువైనటువంటి ద్రాక్షరసంగా, అంటే ఆయన నిన్ను రంగుగా మార్చివేస్తాడు. లోకానికి క్రీస్తు రుచిగా మార్చివేస్తాడు. ఆయన పరిమళ భరితమైనటువంటి సువాసనగా మార్చివేస్తాడు. వెరసి ఒకప్పుడు విలువలేనటువంటి నిన్ను ఓ విలువైన వ్యక్తిగా లోకం కొరకు నిలబెడతాడు. నిజమైన అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూస్తే, ఎవ్వడి మాట వినడంటే ఇతను ఎవరు? సౌలు ఎవ్వడి మాట వినడు. ఒకవేళ విన్నా అయితే ఏంటి అన్నంతటి హెడ్ స్ట్రాంగ్ పర్సన్ అనమాట అండి. అలాంటి సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు అన్నటువంటి మాట వినగానే, సౌలు అన్నటువంటి మొట్టమొదటి మాట ప్రభువా. అంటే సౌలు ఆ మాట ప్రభువా అని పలకడంలో, ప్రభు మాటకు సౌలు ఏమయ్యాడండి? తను సబ్మిట్ చేసేసుకున్నాడు. ఓహో, ఈయన నా ప్రభువు అని అప్పుడే అంగీకరించాడు. ఈయన నా ప్రభువా, నీవెవడు. ఎప్పుడైతే ప్రభు మాట విన్నాడో సౌలు ఏమైపోయాడండి? పౌలైపోయాడు. సౌలు పౌలయ్యాడు ఆయన మాటకు. శూన్యము మహదైశ్వర్యమైంది ఆయన మాటకు. నీరు ద్రాక్షరసమైంది ఆయన మాటకు. మరి నువ్వు కూడా ఆయన మాట వింటే నువ్వు కూడా అంతకంటే గొప్పగా మార్చబడతావు. అంతకంటే గొప్పగా మార్చబడతావు. చేయాల్సిందల్లా ఆయన మాట విని గైకోవడమే. ఇక 6వ అంశము చూద్దామండి. 119వ సంకీర్తన 50వ చరణపు 2వ భాగం. ఆయన మాట నీకేమిస్తుందండి? ఆయన మాట నీకు నెమ్మదినిస్తుంది. మొట్టమొదటి మనం చదువుకున్నాం, 50 మొదటి భాగంలో మనం చదువుకున్నాం, ఆయన మాట మనల్ని బ్రతికిస్తుందట. ఇక్కడ 2వ భాగంలో 50వ చరణం 2వ భాగంలో ఆయన మాట ఏం చేస్తుందండి మనల్ని? ఆయన మాట నెమ్మది. ఈరోజు నెమ్మది లేకుండా ఆయన సన్నిధికి వచ్చావు. నువ్వు ఏదో ఒక కారణము నీ హృదయంలో నెమ్మది లేకుండా చేస్తుంది. ఏదో ఒక సంఘటన నీ హృదయంలో నెమ్మది లేకుండా చేస్తుంది. ఏదో ఒక అంశము నీ జీవితంలో నెమ్మది లేకుండా చేసింది. ఎవరో ఒకరి మాట నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది. ప్రియులారా, చాలాసార్లు ఏదో నెమ్మది పొందామని అక్కడికి వెళ్ళి కూర్చుంటామండి. మనకేమవుతుంది? ఉన్న నెమ్మది కాస్త పోతుంది. మనుషుల మాటలు ఎప్పుడు నీకు నెమ్మదిని, బాధను కలుగు చేస్తాయి. మనుషుల మాట నీకేం చేస్తుంది? వేదన కలుగు చేస్తుంది. మనుషుల మాట నీకు నరకాన్ని కలుగు చేస్తుంది. మనుషుల మాట నీకు నష్టాన్ని కలుగు చేస్తుంది. మనుషుల మాట ఇంకేదో నేను పాడు చేస్తుంది. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా నీ మాట ఉంది చూసావు, నీ మాట నేను చాలా బాధలో ఉన్నప్పుడు, నేను చాలా వేదనలో ఉన్నప్పుడు, నేను చాలా దుఃఖంలో ఉన్నప్పుడు, ఎవరి మాటలు నాకు ఆదరణ, ఓదార్పు, నెమ్మది కలుగు చేయలేనప్పుడు అయ్యా నీ మాట వింటే. చాలామంది చెప్తూ ఉంటారు, చాలా బాధలో ఉన్నానండి, వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళుతున్నానో తెలియదు. అలా వెళుతుంటే ఆ దేవుని మందిరం మీద ఉన్నటువంటి ఆ మైక్లోంచి, గొట్టంలోంచి దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అన్నట్టు దేవుని వాక్యం వినిపించిందండి. వెళ్ళిపోతున్న వాడు అలా ఆగిపోయాను, వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చున్నాను. ఆయన మాట నా బాధలు నాకు నెమ్మదినిచ్చింది. ఆయన మాట వినడము నాకెంతో ఓదార్పునిచ్చిందయ్యా. వెంటనే నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. ప్రియులారా, ఆయన మాట నీకు నెమ్మదినిస్తుంది. మన బాధలన్నిటిలో నెమ్మది. 2 విషయాలు ఇందులో చెప్పి నేను 7వ దానికి చివరి దానికి వెళ్తానండి. 2 విషయాలు ఇందులో చెప్పి, మార్కు సువార్త 1వ అధ్యాయం, అర్థమై ఉండాలి ఈ పాటికి మీకు, 40-41 వచనాలు.
ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోనే నీకు ఇష్టమైతే ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి ఆయనను ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని. ఎంత బాధ అతని మాటల్లో ఉందో చూసారా? ఎంత వేదన అతని మాటల్లో కనపడుతుందో చూసారా? అతను చాలా కాలంగా ఎంత స్ట్రగుల్ అయిపోతున్నాడు. కనీసం ఒక్కడు కూడా ఈ భూమి మీద అతను ఇష్టపడేవాడలేడండి. అతని మాట నీకిష్టమైతే అని అన్నాడంటే ఒక్కడు కూడా అతని రోగాన్ని బట్టి, అతని దుస్థితిని బట్టి, అతని యొక్క పరిస్థితులు ఎవ్వడూ ఇష్టపడటం లేదండి. అందరూ గెంటేశారు, అందరూ పొమ్మన్నారు, అందరూ త్రోసేశారు. అందుకనే ప్రభు దగ్గర కూడా వచ్చి అతను అంటున్నమాట, అయ్యా నువ్వు నన్ను బాగు చేయగలవు, నాకు తెలుసు విశ్వాసం, బట్ నీకు ఇష్టం ఉండాలి కదా. నువ్వు నన్ను బాగు చేయగలవు, బట్ నేను నీకు ఇష్టం ఉండాలి కదా. అందుకనే నీకు ఇష్టమైతే ఎంత బాధ, ఎంత వేదన, ఎంత తృణీకరించబడి ఉంటాడు, ఎంత త్రోసివేయబడి ఉంటాడు, ఎంత నిర్లక్ష్యము చేయబడి ఉంటాడు. తన హృదయములోంచి వేదనతో కూడిన మాట, అయ్యా నీకు ఇష్టమైతే. నేను అనుకుంటాను అతనికి బాగా సంతోషం కలిగించిన సంఘటన ఏంటి ఆ సందర్భంలో? ఆ కుష్ఠరోగికి చాలా బెనిఫిట్, సంతోషం, గొప్ప ఆదరణ కలిగించినటువంటి అనుభవం ఏంటి అక్కడ? ఏంటో తెలుసా? ప్రభు ఆయన తన స్వరాన్ని వినిపించి నాకు ఇష్టమే అన్నాడు. బహుశా చిన్నప్పటి నుంచి కుష్ఠరోగము మధ్యలో వచ్చిందో తెలియదు, కానీ కుష్ఠరోగం వచ్చిన తర్వాత అతనిని ఇష్టపడినటువంటి ఏకైక వ్యక్తి యేసయ్య. కుష్ఠరోగం వచ్చిన తర్వాత అతనిని ఇష్టపడినటువంటి ఏకైక వ్యక్తి ఎవరండి? యేసయ్య. చేయి చాపి ముట్టి ఆయన అన్నాడు నాకు ఇష్టమే. ప్రియులారా, అతని శరీర స్వస్థత కంటే మనస్సుకు కలిగిన నెమ్మది చాలా గొప్పగా ఉంది. మనస్సును తాకినటువంటి ఆ మాట చెవులకు వినిపించి మనస్సును తాకి హృదయంలో స్థిరపడి అతనికి ఎంతో సంతోషం కలిగించింది. నిజమే, నీ మాటలు వెల్లడి అగుటతోటనే అవి మన జీవితంలో తెలివిని పుట్టిస్తాయి, వెలుగును పుట్టిస్తాయి. ఈరోజు అతని జీవితాన్ని వెలుగుతూ నింపేస్తుంది అన్నమాట. స్వస్థత కంటే గొప్ప నెమ్మది ఇచ్చింది, స్వస్థత కంటే గొప్ప ఆదరణ ఇచ్చింది, స్వస్థత కంటే గొప్ప సంతోషాన్ని కలుగు చేసింది. నన్ను కూడా ఇష్టపడేవాడు ఈ లోకంలో ఉన్నాడా? నన్ను కూడా ఇష్టపడి ముట్టి నాకు ఇష్టమైన చెప్పేవాడు ఈ లోకంలో ఉన్నాడా? అతని ఆరోగ్యం కంటే గొప్ప ఆనందాన్ని కలుగు చేస్తుంది. నిజమే, ఆయన మాట, నీవు ఎప్పుడైతే బాధలో ఉన్నావో, వేదనలో ఉన్నావో, దుఃఖములో ఉన్నావో, కష్టములో ఉన్నావో, అప్పుడు నీ గుండెకు తగిలిన గాయాన్ని ఓదార్చడానికి, నీ మనస్సుకు తగిలిన దెబ్బను ఆదరించడానికి ఆయన మాట ఒక గొప్ప ఔషధముగా పనిచేసి నీకు గొప్ప నెమ్మదినిస్తుంది. మనుషులు నిన్ను గాయపరచచ్చు, మనుషుల మాటలు నిన్ను దుఃఖాన్ని, వేదనను కలుగు చేయొచ్చు, కానీ ఒకసారి ఆయన మాట వింటే నాకు ఇష్టమే. ఒకవేళ నువ్వు చేసే మనుషులకు ఇష్టం కాకపోవచ్చు, అసలు నువ్వే ఇష్టం కాకపోవచ్చు మనుషులకు, బట్ దేవునికి నువ్వు ఇష్టము, నువ్వు చేసేవి ఇష్టం. అందుకని శుద్ధుడివి కమ్మని బాగు చేశాడు. ఇక ఇందులోనే రెండవ అనుభవాన్ని మనం చూస్తే ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. ఇది కూడా మీకు వెంటనే గుర్తొచ్చి ఉండాలి. యేసు తల ఎత్తి చూచి, అమ్మా చాలండి. అప్పటి వరకు ఈమెను ఒక బొమ్మలాగా ఆడుకున్నారు. అప్పటి వరకు ఈమెను ఎలా ఆడుకున్నారండి? ఒక ఆట బొమ్మలాగా ఆడుకున్నారు. ఆడుకున్న వాళ్ళందరూ ఇప్పుడు పరిశుద్ధులైనట్లు రాళ్ళు పట్టుకుని ఈమె పాపములో పట్టబడ్డది, ధర్మశాస్త్రం ఈమె చంపేయమంటుంది అని చెప్పి నీతిమంతులాగా నిలుచున్నారండి. ప్రభువారిని చూచి, మొదట పాపం చేయలేనుడు ఎవడైనా ఉంటే ముందు రాయేసి వెళ్ళిపోండి అన్నాడు. తల వంచి ఆయన రాసుకున్నాడు. కాసేపటికి తలెత్తి చూసేసరికి అక్కడ ఎవరు లేరు. అప్పుడు ఆమెను ప్రభు సంబోధిస్తున్న మాట ఏమిటో తెలుసా? అప్పటి వరకు చాలా తృణీకరంగా మాట్లాడారు అక్కడ ఉన్న వాళ్ళంతా, ఇది అది అని. ఇంకా చాలా కఠినమైన, చాలా నీచమైన, చాలా ఒక రకంగా బూతులు మాట్లాడుంటారు. చాలా కఠినమైన పదజాలంతో మాట్లాడుంటారు. బహుశా ఆమె జీవితంలో మాకు ఊహ వచ్చి తెలిసి మొట్టమొదటిసారి అమ్మ అని పిలిచింది యేసయ్య. మొట్టమొదటిసారి ఆమెను అమ్మ అని పిలిచినటువంటి ఏకైక వ్యక్తి
యేసయ్య మాత్రమే. అప్పటి వరకు ఆమె అనుభవించిన బాధ, అవమానము, నింద, వేదన అన్నీ కూడా ఏమైపోయినాయండి? ఆయన మాట నెమ్మదినిస్తుంది. అందరూ వ్యభిచారంలో పట్టబడదని రాళ్ళు పట్టుకుని కొట్టడానికి వచ్చి భయంకరమైనటువంటి పదాలతో దూషించి ఇది అది అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా, నిజమే, నిన్ను అమ్మ అన్నంతసేపు నువ్వు బాగుపడవు. నిన్ను దేవుడు అమ్మా అని పిలిచినంతసేపు కూడా నువ్వు ఆయన మాట వినవు. బట్ ఇక్కడ ఆమెను ప్రభు ఏమన్నాడంటే, అమ్మా, ఎంత గుండెకు ఆదరణ కలిగించి ఉంటుంది, ఎంత మనస్సుకు ఓదార్పునిచ్చి ఉంటుంది, ఎంత నెమ్మది ఆమె హృదయములు, ఆమె జీవితంలో వెరీ ఫస్ట్ టైం ఆమె ఎక్స్పీరియన్స్ చేసి ఉంటుంది. నిజమే ప్రియులారా, ఆయన మాట ఎప్పటికీ నీకు నెమ్మదినిస్తుంది. ఆయన మాట నీకు నెమ్మది. మనుషుల మాటలు నేను గాయపరుస్తాయి, మనుషుల మాటలు నేను వేధిస్తాయి, మనుషుల మాటలు నీకు దుఃఖాన్ని కలుగు చేస్తాయి, మనుషుల మాటలు నీకు అవమానాన్ని కలుగు చేస్తాయి. కానీ ఎప్పుడు కూడా ఆయన మాట నీకు నెమ్మదినిస్తుంది. ఆయన అమ్మా అంటాడు. ఎందుకంటే ఆయనకు మనం బిడ్డలం, ఆయనకు మన బిడ్డలు. కూతుర్ని కొడుకుని ఏమని పిలుస్తావు? అమ్మా, బాబు అని పిలుస్తాం. మనం కూడా ఆయన బిడ్డలం కనుక ఏం తప్పు చేసినా ఆయన ఏమంటాడు తెలుసా? అమ్మని అంటాడు. మనము కూడా ఆయన కుమారులము కుమార్తెలము కనుక ఎంత ఘోర పాపులమైనా అమ్మ అంటాం తప్ప ఆయన వేరొక మాట మాట్లాడడం. ఆ మాట ఆమెకు గొప్ప నెమ్మదిని కలుగు చేస్తుంది. ఇక చివరి అంశానికి వచ్చేద్దామండి. చివరి అంశాన్ని, ఆయన మాట నిన్ను నడిపిస్తుంది. ఆయన మాట నిన్ను నడిపిస్తుంది. నిర్గమకాండము 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీ వేళ నాకు మొరపెడుచున్నావు. సాగిపోవుడి. చాలండి, మనం పాటలు పాడుకున్న 3 అంశాలు వచ్చేసినాయి. మొదటి చరణం ఏం పాడుకున్నాం మనం? చరణం పల్లవం లేదు, నేను ఏమి ఎతకండి. నీ వాక్యమే నన్ను బ్రతికించాను. 2వ చరణం, నీ వాక్యమే నన్ను స్వస్థపరుస్తుంది. 3వది, నీ వాక్యమే నన్ను నడిపిస్తుంది. నిజమే ప్రియులారా, చాలామంది చెప్తారు నడవమని, కానీ ఆ నడక దాని గమ్యము నాశనమవుతుంది. చాలామంది మాటలు మనల్ని నడిపిస్తాయి, కానీ ఆ నడక కానీ దాని గమ్యము కానీ పతనమవుతుంది. చాలామంది మనల్ని నడిపిస్తారు, నడవమంటారు, కానీ దాని యొక్క మిగుంపు దుఃఖమవుతుంది. కానీ ప్రియులారా, ఇక్కడ ఆయన మాట మాత్రం మనల్ని ఏం చేస్తుందండి? నడిపిస్తుంది. ఆయన మాట మనల్ని ఏం చేస్తుందండి? నడిపిస్తుంది. ఎర్ర సముద్రాన్ని చూసి మోషే ఆగిపోయాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఏం చేయమంటావు? వెనకాల ఏం ఫరో సైన్యం వస్తుంది, ఏం చేయమంటావు? మోషే, ఎందుకు ప్రార్థిస్తున్నావు? సాగిపోండి. ఆయన మాట చొప్పున సాగిపోతే మునిగిపోయారా? మనుష్యుల మాట చొప్పున సాగిపోతే ఏమవుతుందో తెలుసా? నిండా మునిగిపోతాం. మనుష్యుల మాటలు చొప్పున సాగిపోతే నీ జీవితంలో ఏమవుతావు? నిండా మునిగిపోతావు. దేవుని మాట చొప్పున సాగిపోతే నీ జీవితంలో అద్దరికి వెళ్ళిపోతావు, సమస్యను దాటి వెళ్ళిపోతావు, ఇబ్బందిని దాటి వెళ్ళిపోతావు, కష్టాన్ని దాటి వెళ్ళిపోతావు, నీ జీవిత కన్నీటి అనుభవాలను దాటి వెళ్ళిపోతావు, నిన్ను శ్రమ పెడుతున్న అనుభవాలను దాటి వెళ్ళిపోతావు. ఎప్పుడు అంటే ఆయన మాట వింటే. ఆయన మాట నిన్ను నడిపిస్తుంది. ఎక్కడ? ఆరిన నేలను నడిపిస్తుంది. పైగా ఆయన మాట వింటే ఆ మేఘమట అండి ఐగుప్తీయులకు చీకటిచ్చిందట, ఇశ్రాయేలీయులకు వెలుతురిచ్చిందట. ఆయన మాట వింటే, ఆయన మాట మనల్ని ఏం చేస్తుందో తెలుసా? నడిపిస్తుంది. ఆరిన నేలను, ఆ 14వ అధ్యాయం 22, వారు ఆరిన నేలను నడిచిపోయారు. ప్రియులారా, ఇంకొక విషయం తెలుసా? ఆయన మాట వింటే ఆరిన నేలనే కాదు, సముద్రం మీద కూడా నడుస్తాం మనం. పేతురు ఏం చేశాడు? ప్రభా, నీవైతే నేను కూడా సముద్రం మీద నడిచేటట్టు సెలవిమ్మన్నప్పుడు, అయితే రా, నడు అన్నాడు. ప్రభు మాట చొప్పున సముద్రం మీద నడిచి వెళ్ళిపోతున్నాడు పేతురు. అలలు చూచి మునిగిపోయాడు. నీవు మనుషుల మాటలు వింటే మునిగిపోతావు, ప్రభు మాట వింటే సముద్రంలో కూడా నడిచి వెళ్ళిపోతావు. అలా నడిచినప్పుడు నీ కాళ్ళకు వాపు రాదు, నీ వస్త్రాలు పాతకిలవు.
ఈరోజు ప్రియులారా, ఆయన మాట వింటే ఆయన మాట నిన్ను నడిపిస్తుంది. ఎక్కడి వరకు తెలుసా ప్రియులారా? ఎక్కడి వరకు నడిపిస్తుంది చెప్పండి. 48వ సంకీర్తన 14వ వచనం. 48వ సంకీర్తన 14వ వచనం త్వరగా. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను, మనం ఈ లోకములో ప్రాణాలు విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయే వరకు నడిపిస్తాడండి. ఇక అక్కడ నడవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అక్కడ మనకి కాళ్ళు అనుకుంటారు చాలామంది, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నడిచేసి పరిగెట్టేసి మొత్తం పరలోకం అంతా తిరిగి చూసేసి అనుకుంటున్నారు. ఏముండవు అక్కడ. కాళ్ళు చేతులు దేనికి ఉంటాయి? శరీరానికి ఉంటాయి, ఆత్మకు ఉండవు. కాళ్ళు చేతులు దేనికి ఉంటాయండి? మనం ఆల్రెడీ ప్లాన్ వేసేసుకుని ఉంటాం, మొత్తం పరలోకం అంతా రౌండ్ వేద్దాం అనుకుని ఉంటాం. అలాంటిది ఏముండదు. నువ్వు నడాలంటే ఇక్కడే నడవాలి. అది కూడా ఎలా నడవాలి? దేవుని మాట చొప్పున నడవాలి. దేవుని మాట చొప్పున నడిస్తే నీ జీవితంలో ఆయన ఆరిన నేలను, సముద్రాల మీద, అగ్నిగుండములను ఎక్కడైనా నడిపించగలడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. ఆయన మాట ఎప్పటి వరకు నడిపిస్తుంది అంటే మరణము వరకు మనల్ని నడిపిస్తుంది. ఆయన మాట మరణము వరకు నడిపిస్తుంది. ఎందుకు ఆయన మాట నడిపిస్తుందంటే 119, 105 ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. ఈ వాక్యము నా పాదములకు దీపం నాకు. దానికి ఈరోజు ఆయన మాటను జాగ్రత్తగా విందాం. ఆయన మాటను ఇంచుమించుగా మనకు 28 దినాల నుంచి ఆయన మాట వినబడుతుందండి. మన శరీరాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది రావటం లేదు, ఎంతమంది సద్వినియోగపరుచుకుంటున్నారు, ఎంతమంది సద్వినియోగపరుచుకోవటం లేదు. నువ్వు రాకపోవడం వలన దేన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు తెలుసా? దేవుని యొక్క మాటను వినటం లేదు. దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆ టైంలో ఎవరి మాట వింటున్నావు తెలుసా? ఇంట్లో ఎవరొకరితో కబుర్లు చెప్పుకుంటున్నావు, లేదంటే టీవీ ముందేసి కూర్చుంటున్నావు, లేదంటే సెల్ ఫోను చూస్తున్నావు. అంటే దేవుని మాట వినాల్సినటువంటి టైంలో నువ్వు ఎవరి మాట వింటున్నావు? మరి నువ్వు ఎలా బతుకుతావు? మరి నీకు ఎలా స్వస్థత కలుగుతుంది? మరి నీకు ఎలా దీవెన వస్తుంది? మరి నువ్వు ఎలాగూ ఆశీర్వాదం పొందుతావు? ప్రియులారా, ఆయన మాట వినడానికి కూడా రాలేనటువంటి పరిస్థితులు. మీరు ఒక్కరు వచ్చినా ఎదురొచ్చినా ఏమీ ఆగదు. మనం చాలాసార్లు అనుకుంటామండి, సక్సెస్ అంటే నెంబర్ అనుకుంటాం. ఒక మీటింగు, ఒక కార్యక్రమం, మన హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుందంటే, సక్సెస్ అయిందా లేదా అంటే, అయ్యి బాబు కెటకెటలు అడిపోయారండి, సూపర్ సక్సెస్ అయిపోయిందండి. ఓ 10 మంది వచ్చారనుకో, అబ్బే ఫెయిల్ అయిందండి, అది నీ బుద్ధిహీనత. చచ్చి నిండిపోతే సక్సెస్ అయినట్టు, 10 మంది వస్తే ఫెయిల్ అయినట్టు అనుకోవడం నీ బుద్ధిహీనత. సక్సెస్ అంటే వచ్చినోడు రక్షించబడ్డా లేదా. నువ్వు 1000 మంది వచ్చి ఒక్కడు కూడా రక్షించబడకపోతే అది ఫెయిల్యూర్. 10 మంది వచ్చి 10 మంది రక్షణ పొందితే అది సక్సెస్. మీరు వచ్చిన రాబోయిన ఆరాధన నడిచిపోతుంది. బట్ లాస్ ఎవరికి అంటే మీకే. దేవుని మాట వినడం మానేసి ఇంటి దగ్గర కూర్చుంటున్నావు, పగలంతా ప్రయాసపడుతున్నావు, పగలంతా పని చేసుకుంటున్నావు, పగలంతా ఇష్టానుసారంగా నీ యొక్క పాటికి నువ్వు జీవిస్తున్నావు. కానీ ఒక్క